అత్యాశ ఉన్నవాళ్ళు, దురాశ ఉన్నవాళ్ళు ఏది సాధించలేరు. అత్యాశ, దురాశ ఇవి రెండు మన ఫలితాన్ని దూరం చేస్తాయి. ఎప్పుడైనా మనము అధికంగా ఆశపడకుంటే లభిస్తుంది. ఈ ఆశ అనేది మంచిది, కానీ అది అత్యాశగా, దురాశగా మారకూడదు. ఒక కథ వస్తుంది. ఒక కట్టెలు అమ్ముకునేవాడు నదీ తీరంలో ఒక చెట్టు కొమ్మను కొడుతూ ఆ చెట్టు కొమ్మతో పాటు గొడ్డలి కూడా ఆ నదిలో పడిపోతుంది. అప్పుడు తనకు ఏకైక ఆధారం ఆ గొడ్డలి. ఆ గొడ్డలి పోతే తనకు జీవనోపాధి అనేది ఉండదు. బాధపడుతుంటాడు, చాలా బాధపడుతుంటాడు, ఏడుస్తుంటాడు గొడ్డలి పోయిందని. అప్పుడు జలదేవత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై, నాయన ఏం కావాలి అంటే, అమ్మ నా గొడ్డలి పోయింది ఈ నీళ్ళల్లో, కొంచెము నాకు ఇస్తే నా జీవనోపాధికి అదే ఆధారము, నేను బ్రతకగలను అని చెప్తాడు. అప్పుడు ఆ వనదేవత, ఆ జలదేవత ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళి బంగారు గొడ్డల్ని తీసుకొస్తుంది. తీసుకొచ్చి, బాబు ఇదేనా నీ గొడ్డలని అడుగుతుంది. కాదమ్మా కాదు, ఇది బంగారు గొడ్డలు కాదు నాది. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తుంది నీళ్ళల్లోకి. ఆ జలదేవత ఇంకో గొడ్డలు తీసుకొస్తుంది, అది వెండిది. బాబు ఇది నీ గొడ్డలు అంటే, లేదమ్మా నాది వెండిది కాదు గొడ్డలి అంటాడు. తర్వాత వెళ్ళి ఇనుప గొడ్డలిని తీసుకొస్తుంది. అమ్మ ఇది నా గొడ్డలి, అది ఇవ్వండి అని అంటాడు. అంటే నీకు బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి ఇస్తా అంటే ఎందుకు వద్దన్నావు అని అడుగుతుంది. అమ్మ నేను కోల్పోయింది నా ఇనుప గొడ్డలి, నాకు ఇనుప గొడ్డలి చాలు, నేను శ్రమ చేసుకొని జీవిస్తాను అన్నప్పుడు అప్పుడు ఆ జలదేవత బంగారు గొడ్డలి, వెండి గొడ్డలతో సహా ఇనుప గొడ్డలిని ఇచ్చి వెళ్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇది ఒక కథ. మనము అధికంగా ఆశపడకుంటే మనకు బంగారమే లభిస్తుంది. అధికంగా ఆశపడే వారికి ఇనుము కూడా లభించదు. ఆశ దురాశగా, అత్యాశగా మారకూడదు. పురుషార్థం మీద మనము నమ్మకాన్ని ఉంచాలి. అంటే మనం ఎంతైతే శ్రమిస్తున్నామో దాని ఫలితం గురించి ఆలోచించాలి. కొంత ప్రయత్నం చేసి ఎక్కువ ఫలితాన్ని ఆశించే వాళ్ళను ఎప్పుడు కూడా మంచివారు అన్నారు. ఎక్కువ కష్టపడి తక్కువ ఫలితాన్ని ఆశించే వాళ్ళని మంచివాళ్ళు అంటారు. మంచివాడి లక్షణము ఎక్కువ కష్టపడతాడు, తక్కువ ఫలితాన్ని ఆశిస్తాడు. కనుక ఈ అత్యాశ అనేది ఎవరికి ఉంటుంది? తక్కువ కష్టపడి ఎక్కువ ఫలితాన్ని ఆశించడమే కదా అత్యాశ అంటే. అసలే పని చేయకుండా ఫలితాన్ని ఆశిస్తే దురాశ అవుతుంది. ప్రయత్నము చేస్తుండాలి. ఫలితం గురించి ఎక్కువ ఆశించవలసిన అవసరం లేదు, అదే వస్తుంది. ప్రయత్నం వెనుక ఫలితం వస్తుంది. ఈ అత్యాశ దురాశలను మనం దూరం చేసుకోవాలి. ఆశతో పురుషార్థం చేస్తుండాలి. 100%, 100కు 100% పురుషార్థం చేయాలి. కానీ 0 రిజల్ట్ వచ్చినా బాధపడకూడదు. నిజాయితీగా మనం ఎంతైతే కష్టపడుతున్నామో అదే లాభించాలనుకోవాలి. అత్యాశ అంటే ఏంది? అధికంగా, అంటే మన శ్రమ కంటే అధికంగా ఆశించడం ఫలితాన్ని. దురాశ అంటే శ్రమ చేయకుండా ఫలితాన్ని ఆశించడం. ఆశ అంటే
ఫలితానికి తగ్గట్టుగా ఆలోచించడం, ఫలితం రాకపోయినా కానీ బాధపడకుండా ఉండాలి. అది గొప్పతనం అంటే. మనుషులు కొంత కష్టపడతారు, నేను చాలా కష్టపడ్డానంటారు వాళ్ళ విషయంలో. ఇతరులు మనకు ఎంత సహాయం చేసినా, వాళ్ళు ఎంత కష్టపడ్డా ఏమి చేయలేదంటారు. ఇది దుర్మార్గుల లక్షణం. తను చేసింది ఎక్కువ అనుకోవడం, ఇతరులు చేసింది తక్కువ అనుకోవడం. ఇది మంచి లక్షణం కాదు. మంచివాడెవరు? ఇతరులు తక్కువ చేసినా ఎక్కువ చేసిండ్రు అని అనుకునేవారు. తాను ఎక్కువ చేసి కూడా ఏమి చేయలేదు అనుకునేవాడు. అంటే మనం ఇతరులకు ఇవ్వడము, ఎక్కువ ఇచ్చి కూడా తక్కువ అనుకోవడము, ఇతరుల నుంచి తక్కువ తీసుకొని కూడా ఎక్కువ అనుకోవడమే గొప్పతనం అవుతుంది. మనిషి మంచి బాటలోనే ఉండాలి. మంచి బాట అంటే స్వార్థి దోషం నపశ్యతి, అంటే స్వార్థపరులు వాళ్ళ దోషాలు, ఎన్ని దోషాలు చేసినా దోషాలు కావనుకుంటారు, కానీ ఇతరులను దోషిని చేస్తారు. కానీ పరమార్థం చేసేవాళ్ళు వాళ్ళ దోషాల గురించి ఆలోచిస్తారు, ఇతరులలో దోషాలను లెక్కించరు. వాళ్ళు కృతజ్ఞతా భావంతో ఉంటారు. చిన్న పని చేసినా కానీ చాలా థ్యాంక్స్ చెప్తారు. ఇది మంచివాడి లక్షణం. ఇతరుల నుంచి కొంచెం సాయం తీసుకున్నా ఎక్కువ థ్యాంక్స్ చెప్పడం అనేది మానవత్వం అవుతుంది, దైవత్వం అవుతుంది. ఇతరులకు ఎన్ని ఇచ్చినా కానీ మర్చిపోయేవారు గొప్పవారు. ఇతరుల నుంచి తీసుకున్నది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, ఇతరులకు ఇచ్చింది గుర్తుపెట్టుకోరు. ఇతరులకు ఎంత ఇచ్చినా గుర్తుపెట్టుకోరు, కానీ ఇతరులు వాళ్ళకి ఇచ్చింది మాత్రము ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళే మంచివారండి. ఈ అత్యాశ, దురాశ, కృతజ్ఞతా భావం లేకపోవడము, ఇతరుల దోషాలను చూడడము, ఇవన్నీ కూడా దుర్మార్గాల కిందికి వస్తాయి, దుష్టగుణాలే. వీటి నుంచి మనం దూరం కావాలి, థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎవరు ఎలాంటి సహాయం చేసినా మనము దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన మెమొరీకి ఒక లిమిట్ ఉంటుంది. ఇచ్చిన ఎందుకు మనం గుర్తుపెట్టుకోవడము, తీసుకున్నది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చింది గుర్తుపెట్టుకుంటే ఏమొస్తుంది? అహంకారం వస్తుంది, ద్వేషం వస్తుంది. వాళ్ళు రిటర్న్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళ మీద కోపం వస్తుంది, శత్రుత్వం పెరుగుతుంది. కనుక ఇచ్చింది మర్చిపోవాలి, కానీ తీసుకున్నది మాత్రం మర్చిపోకూడదు. భూల్నా పాప హై, మర్చిపోవడం అనేది పాపం. ఎవరైనా ఇస్తే మనం మర్చిపోకూడదు, కానీ మనం ఇచ్చింది మర్చిపోతే నష్టమే లేదు. ఎందుకంటే ఈశ్వరునికి గుర్తుంటుంది కదా, మనకి ఏ విధంగానైనా ఇస్తాడు.